మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా నిరాశాజనకంగా, రైతులకు తీవ్రమైనటువంటి మనోవేదన పడే విధంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని గుర్తించే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం వర్షాలు పడ్డా పడకున్నా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించాలనే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని చూపెట్టాలనే దురుద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా పంప్స్ను ఆన్ చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా తీసుకెళ్లే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి నిన్న రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది. జనరల్గా సమావేశం ఏం జరుగుతుంది, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఉన్న నీళ్లను ఎవరికి ఇవ్వాలి, ఏ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేస్తారు. అందులో భాగంగానే మన వరంగల్ జిల్లాకు, వరంగల్ కానీ నల్లగొండ జిల్లా సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 అలొకేషన్ నిల్ నిన్న చూపెట్టినటువంటి గణాంకాల్లో మనకు ఒక్క చుక్క కూడా నీటి కేటాయింపు లేదు. ఎందుకంటే ఎల్ఎండిలో నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవు, కాబట్టి మేము నీళ్లు ఇవ్వలేము అని మాటలు చెప్పి చేతులు దులిపే పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దయచేసి మీ కక్ష, మీ పట్టింపు అన్నీ కూడా కేసీఆర్ గారి మీదనే పెట్టి కమిటీ వేసిళ్ళు. ఆ ఘోష్ కమిటీ వేసిళ్ళు, ఆయన ఏం విన్నాడో ఏం చూసిండో కానీ ఆయన ఏకపక్షంగా ఆయన నివేదిక ఇచ్చినట్టుగా మీ లీకుల ద్వారా తెలుస్తున్నాయి. కానీ నేను ఒక రైతుగా బాధపడుతున్నాను. ఈరోజు ఒక రైతుగా ఈ వర్షాలు చూస్తూ ఉంటే ఇప్పటికి సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టు మొదటి వారంలో ఉన్నాం, ఇంకొక 10-15 రోజులు మాత్రమే వర్షం పడే అవకాశం ఉన్నది. కానీ మనకు భగవంతుని ఇచ్చిన వరం ఏంటంటే గోదావరి నదిలో దాదాపు ఎవ్రీడే 1,00,000 నుంచి 1,50,000 క్యూసెక్ల నీళ్లు నిరుపయోగంగా కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే మీ రాజకీయాలు పక్కకు పెట్టండి. మిమ్మల్ని రైతులు నమ్మి, మీ మాటలు నమ్మి 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఆశపడి 15,000 రూపాయల రైతు సాయం కింద రైతు బంధిస్తారని, బోనస్ ధరిస్తారని ఆశపడి ఓట్లేసిన పాపానికి రైతు బంధుకు రామ్ చేసిళ్ళు, రుణమాఫీ కొద్దిమందికి చేసి కొద్దిమంది ఎగ్గొట్టిళ్ళు. చివరికి మీరు ఏమి ఇవ్వకపోయినా నీళ్ళు ఇస్తానని బతుకుతారని అనుకుంటే అవి కూడా ఇవ్వకుండా కుట్ర చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు రైతుల మీద ఇంత కక్ష? రేవంత్ రెడ్డి అంటాడు నేను రైతు నాయకుడిని అంటాడు. నువ్వు రైతు నాయకుని అయితే ఇట్లా చేయవు, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకరు కాబట్టే ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మంత్రి అని చెప్తా ఉన్నావు కదా, నీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు వస్తాయి. ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నీళ్ళు, అదేవిధంగా మానేరు నుంచి, లోవర్ మానేరు నుంచి నీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు వస్తాయి. నీ నల్లగొండ జిల్లాకు కూడా వస్తాయి. అక్కడ ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిన పాపానికి కాను వీళ్ళు ఇంత కక్ష రైతుల మీద కగుతున్నామని చెప్పి అడగాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను సభ్య సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రైతులతో ఈరోజు రైతుల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణమే రాజకీయాలు పక్కకు పెట్టి కేసీఆర్ గారి మీద ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేయాలంటే వేరే రకంగా చేసుకోండి. కానీ రైతులను అడ్డం పెట్టి ఎందుకు చేస్తూ ఉన్నారని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే మోటార్లు స్టార్ట్ చేయండి, మా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వండి, మా రైతులను ఆదుకోండి, రైతుల మొక్కాలలో ఆందోళన చూడకుండా చేయండి. మీకు ఓట్లేసిన పాపానికి ఏందండి, యూరియా దొరకది. యూరియా కొరకు రోజు ఒక ఆధార్ కార్డు పట్టుకపోతే ఒక యూరియా బస్సు వస్తుంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితా? ప్రజలు మిమ్మల్ని అధికారంలో ఇచ్చిన పాపానికి ఇంత కష్టపడాలనా, ఇంత గోసపడాలనా అని ఈరోజు రైతులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రైతులు ఆందోళన చెందే పరిస్థితి. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఉన్నది దేవాదుల ఎత్తిపోతల పథకం. దాని సంగతి కూడా చూస్తే అంతంత మాత్రంగానే ఉన్నది. ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ అదేమో పిల్లర్ ఇరిగిందనో ఏదో అయిందనో మీరు డ్రామాలు చేస్తున్నారు. నిన్న చెప్తాడు డ్రామారావు అని. అసలు డ్రామా ఎవరు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి మరి ఎక్కడైతే పంపౌదులు గోదావరి నదిలో ఒడ్డి ఉన్నటువంటి మోటార్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో నడవడం లేదు. దేవాదుల అక్కడ ఇంటేక్ వెల్ నుంచి స్టార్ట్ అయ్యి బీంగన్పూర్కి వస్తాయి. బీంగన్పూర్ నుంచి ఒక పంపు రామప్పకు పోతుంది, ఒకటి మరి సలివాగ్ ప్రాజెక్ట్కి వస్తుంది, మరొకటి మరి గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతానికి వస్తుంది. ఇట్లా చేర్యాల వరకు పోతాయి. ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో మోటార్లు నడవడం లేదు. ఎందుకంటే పూర్తిగా డిపెండ్ అయ్యేది గన్పూర్ కానీ జనగామ కానీ ఇవన్నీ పాలకుర్తి కానీ ఇవన్నీ ప్రాంతాలు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఈరోజు ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఎన్నడైనా సమీక్ష చేసిలా మీరు? ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, ఎన్ని క్యూమెక్స్ల నీళ్ళు వస్తున్నాయి? నాకు తెలిసి 73 క్యూమెక్స్ల నీళ్లు రావాల్సి ఉంటే బీంగన్పూర్కు 57 క్యూమెక్స్ల వాటర్ వస్తున్నది. ఎందుకు మిగతా నీళ్ళు వస్తలేవంటే పంపులు రిపేర్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు, పైప్ లైన్ లీకేజ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలండి? ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు రిపేర్ చేసుకోవాలి. కానీ ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఎంతసేపు అధికారాన్ని అనుభవించడం తెలుసు తప్ప రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు, గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించిళ్ళు. ఈరోజు మనకు ఎల్ఎండిలో నీళ్లు లేకపోతే రాజకీయాలకు పక్క పెట్టి మీరు మీ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. రైతుల పక్షాన మీరు కనుక రైతుల పక్షాన మాట్లాడకపోతే రైతులు మిమ్మల్ని గ్రామ పొలిమేరల నుంచే తరిమి కొడతారు. రైతులను మీరు ఆషామాషిగా తీసుకుంటా ఉన్నారు. రైతులంటే మీకేంది, నోరు నేలు వాళ్ళు, అడగలేని వాళ్ళు, వీళ్ళకేం తెలుసు అని అనుకుంటా ఉన్నారు. కానీ మీకు తగిన ప్రాయశ్చిత్తం చేయబోతారు రైతులని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క దేవాదులకు సంబంధించినటువంటి దాని మీద జిల్లా స్థాయి సమీక్షా సమావేశం పెట్టి ఇప్పటి వరకు ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఇంకెంత నీటి యొక్క అవసరాలు ఉన్నాయి, ఇదే పరిస్థితిలో ఏందో ఒక సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం వీళ్ళ తప్పిదం వల్ల చాలా మంది రైతులు చివరి దశలో, పుట్ట దశలో ఉన్నటువంటి పొలాలు ఎండబెట్టుకోవడం జరిగింది, రైతులు నష్టపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతు సమస్యలను పరిష్కారం చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువ కాలం మీరు ఇదే పకటి కలగలు అంటా ఉన్నారు. మీ యొక్క పరిపాలన గురించి సాక్షాత్తు మీ యొక్క శాసనసభ్యుడు అంటా ఉన్నారు. కమిషన్ల మీద కాలాయ పని చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి చాతగానోడని మేమంటలేం సుమా, సాక్షాత్తు మీ శాసనసభ్యుడే అంటా ఉన్నారు.
సోషల్ మీడియాలో నిన్న వచ్చినటువంటి కథనం ప్రకారం వాస్తవం నాకు తెలియదు, కానీ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే మీరు మీ పార్టీలో ఉండేటువంటి నాయకులకే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలు పక్కకు పెట్టండి, రైతులతో రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ ఒక రైతుగా రైతుల గురించి ఆలోచన చేసి రైతు ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత తీసుకోమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.